ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमद्वरवरमुनये नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहदस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। नीलातुङ्गस्तनिगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति सोच्चिष्टायां स्रजिनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमयितमितं भूय एवास्तु भूयः। अन्नवयल पुदुवयाण्डाळरङ्गर्के பண்ணதிரெப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூவாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடிய தொல்பாவை பாடியருளவல்ல வல்வளையாய் வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு ஸ்ரீமத்கிருஷ்ண சமாக்வாய நமோ யாமுனசூனவே यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा। श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमत्परमहंस परिव्राजकाचार्युलైనటువంటి శ్రీ యదిగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్ స్వామి యొక్క విశేషమైన అనుగ్రహం చేత ధనుర్మాస ఉపన్యాసమాల అనేటువంటి కార్యక్రమం ద్వారా గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై అనేటువంటి గ్రంథాన్ని అనుభవించుటకై మనం ఇక్కడ చేరి ఉన్నాము. ఇప్పుడు కర్కటే పూర్వపల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అన్నట్టు కర్కాటక మాసం పుబ్బా నక్షత్రంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యక్షేత్రంలో శ్రీ విష్ణు చిత్తులకి కుమార్తెగా గోదాదేవి అవతరించింది. అంటే అలా అవతరించిన గోదాదేవి అలనాడు ద్వాపరయుగంలో గోపికలందరూ కృష్ణుణ్ణి పొందుటకై ఎలాగ ధనుర్మాస వ్రతాన్ని అనుష్ఠించారో అదే క్రమంలో తను తాను ఆ భగవంతుడిని చేరడానికి అని చెప్పేసి ఆశ్వాసపరుచుకోవడానికి అని చెప్పేసి ఈ ధనుర్మాస వ్రతాన్ని తాను అనుకరిస్తోంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. ఆ విధంగా మొదటి 5 పాసురాలు వచ్చేసి ఈ గ్రంథానికి ఉపోద్ఘాతంగా ఉంది. తర్వాత 6వ పాసురం దగ్గర నుంచి 15వ పాసురం దాకా ఒక్కొక్క గోపికగా ఒకరినొకరు నిద్ర లేపుకొని అందరూ కలిసి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని చూసాం. ఏకస్వాదున భుంజీత అన్నట్టు ఒక రుచికరమైన పదార్థాన్ని ఒకరే తినకూడదంట, నలుగురికి పెట్టి మనం తినాలి. అదేవిధంగా ఈ కృష్ణానుభవం అనేటువంటిది ఎంత రుచి అయినటువంటి విషయం, ఎంత రుచికరమైనటువంటి విషయం. కాబట్టి ఒకరే అనుభవించడం కాదు, ఆశ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని అనుభవించాలి అనేటువంటి రీతిలో ఒక గోపికను ఇంకో గోపిక అందరూ లేపుకొని అందరూ కలిసి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని చూసాం. ఎంతోమంది భగవంతుడికి సుప్రభాతం పాడారు, కానీ గోదాదేవి ఇక్కడ భాగవతోత్తములైనటువంటి గోపికలకి సుప్రభాతం పాడుతోంది. ఇప్పుడు అలాంటి ఆ రీతిలో ఈరోజు 10వ పాసురమైనటువంటి నోత్తుచ్చువర్గం పుగిగిన్న వమ్మణ అనేటువంటి పాసురం యొక్క అర్థ విశేషాలన్నింటినీ అనుభవించుటకై మనం ఇక్కడ చేరి ఉన్నాము. ముందుగా ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. నోత్తుచ్చువర్గం పుగిగిన్న వమ్మణాయ్ மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன்
நம்மால் போத்த பறைதரம் புண்ணியனால் கொண்டருநாள் கூத்தத்தின் வாய் விழுந்த கும்பகர்ணனும் தோத்தம் உனக்கே பெருந்துயல் தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்த తిరవేలోరెంబావాయ్. ఇది ఈరోజుటి పాసురం. ఈ పాసురంలో ఏం చెప్పడానికి వచ్చారు? ఈ పాసురానికి ఎంతో ఆశ్చర్యమైనటువంటి అవతారికని స్వామి పెరియవాచాన్ పిళ్ళై మనకి అనుగ్రహించారు. ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు అంటే ఆ గోపికలు ఎంత ఉబలాట పడతారు, ఎంత విలవిల్లాడతారు, కృష్ణ 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 అని చెప్పేసి ఎంత ఉత్సాహపడతారు. ఆ విధంగా ఈ పాసురంలో లేపేటువంటి గోపిక అంటే కృష్ణుడు అంత ఉబలాట పడతాడంట. ఈ గోపికని అలా తలిస్తే చాలు, ఈమెనే అలా తలుస్తూ అంత విలవిల్లాడిపోతారంట. ఏ విధంగా అంటే మంచి తీవ్రమైన దాహంతో ఉన్నాడు ఒక వ్యక్తి, అతను ఎలాగ నీళ్ళు 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 అని చెప్పేసి అలా చెప్తాడు. అదేవిధంగా ఈ గోపికని తలుచుకున్న వెంటనే ఈమెను అలా తలుస్తాడనమాట. అంటే ఈమె అంతటి గొప్ప వైభవం కలది. అటువంటి గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆనందం బ్రహ్మణో విద్వాన్ ఎన్నాదే ఏష కేవానందయాతి ఎన్నిరుప్పాడురుత్తి ఎన్నమాం. అంటే ఈ గోపిక ఎలా ఉంది అంటే సిద్ధ సాధన నిష్ఠురాలై ఉంది. ఇప్పుడు సిద్ధ సాధన నిష్ఠ అంటే ఏమిటి? ఇప్పుడు మనకి ఉపాయాలు రెండు, సిద్ధోపాయం అని చెప్పేసి ఒకటి, సాధ్యోపాయం అనేటువంటిది మరొకటి. ఇప్పుడు సిద్ధోపాయం అని ఒకటి, సాధ్యోపాయం అని చెప్పేసి మరొకటి. ఇప్పుడు మనం ఈ జన్మను వచ్చేసి కర్మలను అనుభవించడానికై మనం ఈ జన్మని పొంది ఉన్నాం అన్నమాట. అంటే పుణ్యం యొక్క ఫలితంగా సుఖాన్ని అనుభవించడానికి అని, పాపం యొక్క ఫలితంగా దుఃఖాన్ని అనుభవించుటకై మనం ఈ శరీరాన్ని పొంది ఉన్నాం. దీనికి ముందర ఎన్నో శరీరాలు పొంది ఉన్నాం, ఎన్నో జన్మలన్నీ ఎత్తున్నాం. అదేవిధంగా ఈ శరీరాన్ని ఇప్పుడు ఈ విధంగా పొంది ఉన్నాం. ఏందండి ఇది ఆగదా, ఇలాగే ఉంటుందంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నట్టు అలా మారి 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 ఈ కర్మలను అనుభవించడానికి అని చెప్పి పుడుతూనే ఉన్నాం అన్నమాట. మనం ఎలాగా ఉందంటే మనకు వచ్చేసి అనాది కాలమైనటువంటి ఈ కర్మ సంబంధం వల్ల అవిద్య అనేటువంటిది ఏర్పడుతుంది. అవిద్య అంటే అజ్ఞానం అన్నమాట. ఆ అజ్ఞానం చేత అలాగే జ్ఞానం అనేటువంటిది అలా మూసుకొని పోయి మళ్ళీ 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 కర్మలన్నీ చేస్తూ ఉన్నాం. అలా చేస్తూ వాసన ఏర్పడుతుంది. అంటే పుణ్యకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటే పుణ్యవాసన ఏర్పడుతుంది అనమాట. మళ్ళీ మళ్ళీ మంచి కార్యాలు చేయడానికి అది అలాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. పాపకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ అదే పాపకృత్యాలన్నీ చేయడానికి అది ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా వాసన ఏర్పడి రుచి ఏర్పడుతుందనమాట. రుచి అంటే ఏంటంటే ఒక విషయం చేసి అలవాటు పడిపోయి మనం చేసేది సరైనదా తప్ప అనేటువంటి వివేక జ్ఞానాన్ని కూడా కోల్పోయి అలాగే దాంట్లో మనం ఇమిడిపోయి ఉంటాం అనమాట. అది మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం, దాన్ని రుచి అంటాం. ఆ విధంగా ఈ కర్మ ప్రవాహం చేత ఇలాగ జన్మ పరంపరలు ఎత్తుతూ ఆ విద్యతో మూసుకొని పోయి అజ్ఞానంతో మూసుకొని పోయి ఆ పుణ్యము పాపము మొదలైనటువంటి కర్మములన్నీ చేస్తూ దానివల్ల ఒక రుచి ఏర్పడి మనం చేసేది సరైనదా తప్పు అనేటువంటి వివేక జ్ఞానాన్ని కూడా కోల్పోయి ఉన్నాం. అంటే ఇటువంటి తరుణంలో ఆ భగవంతుడిని పొందడం ఎలాగా అంటే మంచి పుణ్యం చేశాడంటే స్వర్గానికి పోతాడు. ఆ పుణ్య ఫలితం అయిపోయింది, పుణ్యం అంతా క్షీణించిందంటే మళ్ళీ భూలోకంలో వచ్చి అవతరిస్తాడు. అంటే ఈ భూలోకంలో వచ్చి పడిపోతాడు, మళ్ళీ జన్మిస్తాడు. అదేవిధంగా పాపాలన్నీ ఎక్కువ చేశారనుకోండి నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళి ఆ పాపాలన్నీ బాగా అనుభవించి అన్ని విధాలైనటువంటి కష్టాలన్నీ పడిపోయాడు అయిపోయింది అంటే ఆ పాపం అంతా పూర్తి అయిపోయింది అంటే మళ్ళీ భూలోకంలో వచ్చి జన్మిస్తాడనమాట. అదేవిధంగానే తప్ప ఈ యొక్క జన్మ పరంపర నుంచి మనం బయటపడేది ఎలాగా, శాశ్వతమైన సుఖాన్ని పొందేటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే మంచి పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతావయ్యా, పుణ్యం అయిపోతే మళ్ళీ భూమికి వస్తున్నావంటే అలా కాదండి. మళ్ళీ భూమికి రాకుండా ఎప్పుడు సుఖంగా ఉండేటువంటి రీతిలో ఏదైనా ఒక ఉపాయం ఉందా?
అలాగే ఎప్పటికీ సుఖంగా ఉండాలి అంటే మోక్షాన్ని పొందాలి. మోక్షం అంటే ఈ సంసార సాగరం నుంచి బయటపడ్డాం అనమాట. మోక్షం అంటే ఏంటంటే భగవత్ ప్రాప్తి, అంటే భగవత్ ప్రాప్తి కామతయా సంసార విమోచనం. అంటే ఆ భగవంతుణ్ణి పొందడానికి అని చెప్పేసి ఈ సంసార విమోచనాన్ని ఎవరు కోరుతున్నాడో అతనే ముముక్షువు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. ముముక్షువు అంటే మోక్షాన్ని పొందాలి అని చెప్పేసి ఆశపడేటువంటి వ్యక్తి అనమాట. అంటే ముక్తి, సంసార సాగరం నుంచి ముక్తి పొంది ఆ భగవంతుణ్ణి చేరాలి అని చెప్పేసి ఆశపడేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. అంటే మనం ఎప్పటికీ శాశ్వతమైన సుఖాన్ని పొందాలి అంటే భగవంతుణ్ణి వెళ్ళి చేరాలి, ఆ ముక్తిని పొందాలి, శ్రీవైకుంఠ ప్రాప్తి లభించాలి. అలా లభించిందంటే మళ్ళీ మళ్ళీ సంసార సాగరంలో జన్మించేటువంటి అవసరమే లేకుండా ఎప్పుడూ సుఖంగా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తామండి? ముక్తికి వెళ్ళి అంటే ఏం చేయము, సదా పశ్యంతి సూరయః అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి అలా దర్శిస్తూ ఆయనకే అన్ని సేవలన్నీ చేసుకుంటూ అక్కడే ఉంటాం అన్నమాట. అది ఈ లోకల్లోనే ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందం అనమాట. అలౌకికమైనటువంటి ఆనందం, అనుభూతి అని చెప్పేసి చూపిస్తున్నారు. దానికంటే మేలైనటువంటి ఆనందమే లేదు అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఆ భగవంతుడి యొక్క కైంకర్యం కంటే మేలైనటువంటి పరమ పురుషార్థం వేరే, అంటే దానికంటే వేరే పురుషార్థమే లేదు. ఈ భగవత్ కైంకర్యం అనేటువంటిదే పరమ పురుషార్థం అని చెప్పేసి చూపిస్తున్నారనమాట. ఆ విధంగా చూస్తే సరే స్వామి అంతా బాగుంది, ఎప్పటికీ సుఖంగా ఉండాలి అంటే ముక్తిని పొందాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ముక్తిని ఎలా పొందాలి అంటే మానవ జన్మకి సార్థకత ఎప్పుడు అంటే ఈ విషయం అంతా ఆలోచిస్తేనే సార్థకత అనమాట. స్వామి ఇప్పుడు ముక్తిని ఎలా పొందాలి అంటే దానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఒకటేమో సిద్ధోపాయము, ఒకటేమో సాధ్యోపాయము. సాధ్యోపాయం అంటే మన చేత సాధించవలసిన రీతిలో ఉండేటువంటి ఒక ఉపాయం అన్నమాట. మనం ఎన్నో కర్మములన్నీ చేసి దాన్ని సాధించాలి, అటువంటి ఒక ఉపాయం. సిద్ధోపాయం అంటే సంసిద్ధంగా ఉంది, వెంటనే వెళ్ళి దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి సిద్ధంగా ఉండేటువంటి ఉపాయము. ఇప్పుడు సాధ్యోపాయం అంటే ఏందండి అంటే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఇవన్నీ వచ్చేసి సాధ్యోపాయములు. మరి సిద్ధోపాయం అంటే ఏందండి అంటే ఆ భగవంతుడు ఉన్నాడు కదా, ఆ భగవంతుడే సిద్ధోపాయంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు కర్మయోగం ఏందండి, జ్ఞానయోగం ఏంది, భక్తి యోగం ఏంది అంటే ఏం లేదు. కర్మయోగం అంటే వారికి విధించినటువంటి ధర్మములు, వర్ణాశ్రమ ధర్మముల్ని అలా వదలకుండా దాన్ని అలా పాటిస్తూ ఆచరిస్తూ వస్తూ ఉంటే ఈ పాపాలన్నీ అవన్నీ తొలుగుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు బ్రాహ్మణుడికి నిత్యం సంధ్యావందనం చేయాలి, యజ్ఞయాగాది చేయాలి, నిత్య నైమిత్య కర్మములన్నీ విధించబడి ఉంటాయి కదా. వారికి ఉండేటువంటి ఆ కర్మముల్ని వాళ్ళు రోజు వదలకుండా అదే రీతిలో ఆచరిస్తూ వస్తూ ఉంటే వాళ్ళకి పాపాలన్నీ తొలగి ఒకరోజు జ్ఞానం అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. ఆ భగవంతుడికి ఇతనికి ఉండేటువంటి సంబంధ జ్ఞానం అన్నమాట. అలాగా జ్ఞానం అనేటువంటిది తర్వాత ఈ ఇంద్రియాలన్నింటినీ అణుచుకొని ఎంతో ధ్యానం మొదలైనటువంటి ద్వారా జ్ఞానం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. అలాగా జ్ఞానం వృద్ధి చెంది అది ఎక్కడికి తీసుకొని వెళ్ళి వదులుతుంది అంటే మనందరికీ కూడా అంతరాత్మగా ఉండేటువంటి ఆ భగవంతుడి పట్ల ప్రేమని కలిగిస్తుంది అన్నమాట, భక్తిని కలిగిస్తుంది. అంటే కర్మయోగం చేయడం ద్వారా ప్రతిబంధకంగా ఉండేటువంటి పాపాలన్నీ తొలగి జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తుంది. ఆ జ్ఞానయోగం మనం చేయగా అది భక్తి యోగానికి తీసుకొని వెళ్ళి వదులుతుందన్నమాట. ఆ భక్తి యోగంలో మనం అలాగా స్వామికి ఎన్నో విధమైనటువంటి కైంకర్యములు, ఎన్నో విధమైనటువంటి సేవలన్నీ చేస్తూ ఆ భగవంతుడినే స్మరిస్తూ తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపం అన్నట్టు రీతిలో ఇప్పుడు ఒక తైలాన్ని, ఒక నూనె ఇలా కింద వేసామనుకోండి, ఎలాగా అసలు కొద్దిగా ఇప్పుడు నీళ్లు కింద వేసామనుకోండి అలా పడుతుంది, కానీ కొద్దిగా వదిలి పడుతుంది. అదే తైలం అనుకోండి ఇలా కింద వేసామనుకోండి అలాగే ఒక గీతలాగా అలా పడుతుందన్నమాట. ఆ విధంగా భగవంతుడిని నిరంతరం స్మరిస్తూ ఉండడమే భక్తి అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. ఆ విధంగా భగవంతుడిని ధ్యానించి భక్తి చేస్తూ ఉండగా ఆ భగవంతుడి పట్ల విశేషమైన శ్రద్ధ అనేటువంటిది ఏర్పడుతుంది, విశేషమైనటువంటి ప్రేమ ఏర్పడుతుంది అనమాట.
ఆ ప్రేమ ఇంకా పెరగ్గా అది కూడా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమగా మారుతుంది. ఏ విధంగా అంటే పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అని చెప్పేసి తెలుపుతున్నారు. పరభక్తి అంటే స్వామి విషయం మీద ఒక ఆసక్తి ఏర్పడుతుంది. పరమభక్తి అంటే ఇప్పుడు ఆ స్వామి ఉండలేకుండా నేను లేను అన్నట్టు రీతిలో వెళ్ళిపోతుంది. పరజ్ఞానం అంటే ఇంకా ప్రాణమే పోతుందేమో ఆ స్వామిని వదిలి ఉంటే అన్న రీతిలో ఆ భక్తి అనేటువంటిది పెరుగుతుందన్నమాట. అటువంటి తరుణంలో మోక్షాన్ని పొందుతాడు, ముక్తిని పొందుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇది సాధ్యోపాయం. మరి సిద్ధోపాయం ఏమిటి స్వామి అంటే మీరు ఇవన్నీ ఏది చేయక్కర్లేదు. అహమస్మి అపరాధానామాలయ అకించన అగతి త్వమేవ ఉపాయభూతో మే భవ ప్రార్థనాయామితి శరణాగతి అని చెప్పేసి, అయ్యా అన్ని విధాలైనటువంటి దోషాలు నా దగ్గరే ఉన్నాయి. అటువంటి వాడిని నేను, వేరే ఉపాయాంతరం ఏది నా చేతుల్లో లేదు, వేరే ఏ ఉపాయాంతరము నా చేతుల్లో లేదు, నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు స్వామి, కాబట్టి నువ్వే ఉపాయంగా ఉండు అని చెప్పేసి ఆ భగవంతుడి దగ్గర ప్రార్థించడమే శరణాగతి. అదే సిద్ధోపాయము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. అంటే ఈ కర్మజ్ఞాన భక్తి యోగాలన్నింటినీ ఆచరించడానికి నాకు శక్తి లేదు స్వామి, అశక్తుణ్ణి. కాబట్టి నువ్వే ఉపాయంగా ఉండి నన్ను అనుగ్రహించాలి అనేటువంటి విషయం, అంటే ఆ రీతిలో భగవంతుడిని ఆశ్రయించడమే శరణాగతి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే భగవంతుణ్ణి వరించడం అనమాట. నువ్వు ఉపాయంగా ఉండు అని చెప్పేసి ఆ భగవంతుడిని వరించడం అనమాట. ఇలాగ వరించడాన్నే శరణాగతి అంటున్నారు. ఇప్పుడు ఈ సిద్ధోపాయ విషయాన్ని చూస్తే ఏమైనా కొత్తగా మనం ఏమైనా చేయడానికి ఉందా? ఆ భగవంతుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎన్నింటికి ఉన్నాడు కాబట్టి కేవలం అతన్ని వెళ్ళి ఆశ్రయిస్తే చాలు. అదేవిధంగా ఈ కర్మజ్ఞాన భక్తి యోగాలన్నీ ఆచరించేటప్పుడు సాధ్యోపాయంలో ఎలాగంటే మనకి ప్రతిబంధకంగా ఉండేటువంటి ఆ కర్మములన్నీ తొలగి అవన్నీ తొలగితే తప్ప మనకి ఆ ఫలితం అనేది ప్రాప్తించదు. కానీ సిద్ధోపాయ విషయానికి వచ్చేసరికి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వచ్చేటువంటి విషయం కాబట్టి, భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వచ్చేటువంటి విషయం కాబట్టి మనకి వెంటనే ఫలితం అనేది లభిస్తుంది. అంటే సాధ్యోపాయంలో ఫలితం వచ్చేసి ఎప్పుడంటే మనకి ప్రతిబంధకాలన్నీ తొలగి మన యొక్క ప్రయత్నం అంతా ఎంతో బాగా ముదిరి మంచి స్థితికి వచ్చినప్పుడే మనకి ఫలితాన్ని ఇస్తుంది. కానీ సిద్ధోపాయంలో వచ్చేసి భగవంతుడే మనకి ఉపాయంగా ఉన్నాడు కాబట్టి భగవంతుడికి యొక్క అపారమైన కృప చేత వెంటనే మనకి ఫలితం అనేది సిద్ధిస్తుంది అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి గోపిక ఎటువంటిదంటే, నేను ప్రయత్నపూర్వకంగా ఆ భగవంతుడి యొక్క బ్రహ్మానందాన్ని పొందడం కాదు, ఆ బ్రహ్మమే నాకు ఆ ఆనందాన్ని ఇస్తోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా ఇలా ఉండేటప్పుడు సరే, ఇప్పుడు ఈ అవతారిక ప్రకరణంలో 3 విషయాలు చూపిస్తున్నారు. మొదటి విషయం ఏంటంటే, కృష్ణుడంటే గోపికలు ఎంత ఉబులాట పడతారో ఈ గోపిక విషయంలో కృష్ణుడు అంత ఉబులాట పడతాడు అనేటువంటి విషయాన్ని, అంత వైభవం కలది ఈ గోపిక అని చెప్పేసి మొదటి విషయాన్ని చూపిస్తున్నారు. రెండోది ఏంటంటే, ఈమె సిద్ధ సాధన నిష్ఠురాలు, అంటే భగవంతుడినే ఉపాయంగా ఆశ్రయించి ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. వేరే ఉపాయాంతరాలు ఏమీ లేకుండా, వేరే క్రియాకలాపాలు ఏమీ లేవు, ఆ భగవంతుడినే ఉపాయంగా ఆశ్రయించి ఉంది అనేటువంటి విషయాన్ని రెండో విషయం చూపించారు. మూడో విషయం ఏంటంటే, ఈమె ఇల్లు ఎక్కడంటే కృష్ణుడి ఇంటికి పక్కిల్లు అంటే మరి. రెండో విషయం ఏంటంటే, అక్కడ కృష్ణుడి ఇంటికి ఈమె ఇంటికి మధ్యలో ఉమ్మడి గోడ, దానికి కూడా ఒక తలుపు ఉందంట. కాబట్టి ఎప్పుడు కావాలంటే కృష్ణుడు అనుకుంటే తలుపు తీసుకొని నేరుగా వచ్చి ఈమెకి కృష్ణానుభవం ఇవ్వచ్చు అనమాట. ఆ రీతిలో ఉండేటువంటి ఒక గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు. ఇప్పుడు ముందుగా ఈ పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని చూద్దాం. నోత్
నోము నోచి సువర్గం స్వర్గములను అంటే సుఖములను పుగుగిండ్ర పొందగోరిన అమ్మనాయ్ అమ్మా వాసల్ వాకిటి తలుపును తిరవాదార్ తీయనివారు మాత్తమం సమాధానమునైనను తారారో ఇవ్వరా పలుకరా నా తం పరిమళమును కల తుడాయ్ తులసిచే అలంకరింపబడిన ముడి కిరీటమును కల నారాయణన్ శ్రీమన్నారాయణుడు నమ్మాల్ మనచే పోత్త స్తుతింపబడగా పరైతరువాన్ పురుషార్థమును ఇచ్చు పుణ్యనాల్ పుణ్యరూపుడుగు శ్రీకృష్ణునిచే పండు పూర్వము ఒరునాళ్ శ్రీరామావతారమున ఒకనాడు కూత్తత్తిన్ మృత్యువు యొక్క వాయ్ నోటిలో విழுந்த పడిన కుంభకర్ణుడును ఉనక్ నీకు తోత్ ఓడి పెరుంతుయిల్ గొప్ప నిద్రను తందానో ఇచ్చేనా ఏమి ఆత్త పూర్ణమైన ఆనందలుడయాయ్ బద్ధకమును కలదానా అరింకలమే మా గోష్ఠీకి అరుదైన ఆభరణము వంటిదానా తేత్తమాయ్ తెలివి కలిగిన దానివై వంద్ వచ్చి తిర తలుపు తీయము కేలో రెంబావాయ్. ఇది ఈ పాసురం యొక్క ప్రతిపదార్థం అన్నమాట. ఇప్పుడు దీంట్లో చెప్పినటువంటి విశేషార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా నిదానంగా అనుభవిద్దాం. నోత్తుచ్చువర్కం పుగిగిన్న వమ్మనాయ్. ఇప్పుడు తెల్లవారింది, ఇంకా కూడా లేవలేదు, నువ్వు నిద్రలేయలేదు అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అమ్మా నువ్వు నోము నోచుకొని మంచి సుఖాన్ని పొందే రీతి చాలా బాగుందమ్మా, చాలా లక్షణంగా ఉంది, ఇంకా కూడా లేయలేదే అని చెప్పేసి ఈమెను చూసి ఎలా చెప్తున్నారనమాట, వ్యంగ్యంగా చెప్తున్నారు. తర్వాత ఇంకో విషయాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు నువ్వు పడుకున్న రీతి చూస్తే ఎలా ఉందో తెలుసా, నోమునంతా అనుష్ఠించి ఆచరించి అలాగా ఫలితాన్నంతా పొంది సుఖంగా పడుకొని ఉంటారు చూడండి. అంటే నోమునంతా నోచి సుఖానుభవం చేసేవాళ్ళు ఎంత ప్రశాంతంగా పడుకొని ఉంటారు, ఆ రీతిలో అంత బాగా పడుకోన్నావమ్మా. ఎలా ఉందో తెలుసానండి, ఏం లేదు, నువ్వు చదవనే అక్కర్లేదయ్యా, నువ్వు పరీక్షనే రాయక్కర్లేదు, నీకేం నువ్వు పాస్ అయిపోతావు అన్నట్టు, అంటే పాస్ అయిపోతావు తర్వాత క్లాస్కి వెళ్ళిపోతావు అనేటువంటి రీతిలో. అదే విధంగా ఇక్కడ వచ్చేసి నువ్వు నోమునే నోయక్కర్లేదు, నోమునే అంటే అనుష్ఠించక్కర్లేదు, నీకేమమ్మా సుఖంగా పడుకో ఉన్నావు అని చెప్పేసి వీళ్ళందరూ చూసి ఆమెను చెప్తున్నారనమాట. అంటే ఇది ఎలా ఉందంటే ఆ ఫలితం వచ్చేసి ఈమెకి చేతికి అందిందిగా ఉంది అనమాట. అటువంటి రీతిలో నువ్వు పడుకో ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. నోత్, ఇప్పుడు ఇక్కడ నోము నోము అని చెప్పేసి చెప్తున్నారే, ఏమిటి నోము అంటే ఏం లేదు, భగవంతుణ్ణే ఉపాయంగా వరించడమే ఇక్కడ నోము అని చెప్పేసి తెలపబడుతోంది. ఆ కృష్ణుణ్ణే ఉపాయంగా వరించుట అనమాట. దీన్నే ఇక్కడ నోము అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈమె సిద్ధ సాధన నిష్ఠురాలు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే భగవంతుణ్ణి ఉపాయంగా స్వీకరించిందో ఇక భారమేముంది, ఇంకా కష్టమేముంది, అంటే సర్వభరణ్యాసం ఆ స్వామి యొక్క శ్రీచరణముల్లో చేసేసింది కాబట్టి ఇక భారమే లేదు. అంటే అయ్యా నన్ను కాపాడుకునేటువంటి బాధ్యత నాది కాదయ్యా, స్వరూపం కూడా కాదది, సర్వభారణం అంటే అన్ని విధాలైనటువంటి భారము నీ యొక్క శ్రీచరణముల్లోనే సమర్పించేశాను, నువ్వే ఉపాయము అని చెప్పేసి ఎప్పుడైతే ఆ భగవంతుడిని ఆశ్రయించామో ఇక మన తల మీద భారమే ఉందండి, కష్టాలు ఏమైనా ఉన్నాయా, ఏం లేదు, స్వామి నిశ్చయంగా అనుగ్రహిస్తాడని చెప్పేసి ఎంతో సుఖంగా అలా పడుకోందనమాట. కాబట్టి ఈమె యొక్క ఉపాయాంశంలో అంటే ఎటువంటి నిర్భరయా ఇరుందాళ్, అంటే భారమే లేకుండా అంత చక్కగా పడుకొని ఉంది ఆ భగవంతుడిని ఉపాయంగా వరించడం చేత అని చూపిస్తున్నారు. ఏమండి అంత భారం లేకుండా అంత సంతోషంగా పడుకోనిందే ఏంది, ఈమె ప్రయత్నం చేయడానికి ఈమె ఎటువంటి ప్రాప్తి లేదా అంటే భగవంతుడి యొక్క రక్షకత్వాన్ని చూసినా కూడా మన యొక్క స్వరూపాన్ని చూసినా కూడా మనం ప్రయత్నం చేయడానికి మనకి ఎటువంటి ప్రాప్తి లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే స్వామి సర్వరక్షకుడై ఉన్నాడు, తనని ఆశ్రయించిన వాళ్ళందరినీ రక్షిస్తున్నాడు. అకారార్థో విష్ణు జగదయ రక్షా ప్రళయ కృత్ అని చెప్పేసి చూపించినాడు. అవ రక్షణే ఇరే ధాతు అని చెప్పేసి చూపిస్తున్నారు. కాక్కు మియల్వినన్ కన్న వెరుమాన్ అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఆయన సర్వరక్షకుడుగా ఉన్నాడు, సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని చెప్పేసి చూపిస్తున్నారు. ఆ రీతిలో అందరికీ
తగినటువంటి వాడిగా, అందరికీ రక్షకుడుగా స్వామి ఉన్నారు. అలాగ రక్షించేందుకు సర్వ విధమైనటువంటి శక్తి కలిగి ఉన్నాడు. అంటే అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పేసి కృష్ణుడు తెలిపాడనమాట. అంటే నన్ను వచ్చి అన్ని ధర్మముల్ని విడిచి నన్నే ధర్మంగా వచ్చి ఆశ్రయించినచో నిన్ను అన్ని విధాలైనటువంటి పాపం నుంచి నేను విముక్తుణ్ణి చేస్తాను అనేటువంటి విషయాన్ని కృష్ణుడు తెలిపాడు. ఎటువంటి నేను తెలుసా? సర్వజ్ఞుడైనటువంటి నేను, సర్వజ్ఞుడైనటువంటి నేను, అజ్ఞుడైనటువంటి నిన్ను, ప్రాప్తుడైనటువంటి నేను, అప్రాప్తుడైనటువంటి నిన్ను, సర్వశక్తుడైనటువంటి నేను, శక్తిహీనుడైనటువంటి నిన్ను, ఈ విధంగా పలు విషయాల్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. భగవంతుడు మనల్ని కాపాడడానికి అన్ని విధాలైనటువంటి శక్తి కలిగి ఉన్నాడు. మనల్ని ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు. మనల్ని కాపాడడానికి ఆయనకి అధికారం ఉంది. ఇవన్నీ చూపిస్తున్నారు. మరి మనం ఎలా ఉన్నామంటే మనకి ఏం కావాలో కూడా మనకు తెలియదు అనమాట. ఆ విధంలో మనం ఉన్నాం. మనల్ని కాపాడుకోవడానికి కావాల్సిన శక్తి కూడా మన దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. మనల్ని కాపాడుకోవాల్సిన దానికి కావాల్సిన పూర్తి కూడా మన దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఆ విధంగా ఉందన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క రక్షకత్వం చూస్తే ఆహా, ఇటువంటి భగవంతుడు ఉన్నాడుగా, ఇక మనకి భయమే ఉంది అని చెప్పేసి ఉన్నామన్నమాట. ఇక మనం ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నం చేయడానికి ఇంకేముంది, మనం ప్రయత్నం చేయడానికి మనకి ప్రాప్తి లేదు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా మన యొక్క స్వరూపాన్ని చూస్తే, మన యొక్క జీవాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే భగవంతుడికి పరతంత్రుడుగా ఉండడమే. ఇది జీవాత్మ యొక్క స్వరూపం. పరతంత్రుడు అంటే ఏమిటంటే, అయ్యా నాకు చెందినవాడిని కాదు, ఆ భగవంతుడికే చెందినవాడిని, నేను నాకు సంబంధించిన వాడిని కాదు, ఆ భగవంతుడికే సంబంధించిన వాడిని అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరతంత్రుడుగా ఉండడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు సొత్తు స్వామి ఉన్నారు అంటే సొత్తును కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ స్వామిదే కదా. మనంతా వచ్చేసి భగవంతుడికి సొత్తు అన్నమాట. ఈ జీవాత్మ అనేటువంటిది భగవంతుడికి సొత్తు. ఈ శాస్త్రం చూపిస్తోంది, స్వామిత్వం బ్రహ్మణి స్థితం స్వత్వం ఆత్మని సంజాతం అని చెప్పేసి భగవంతుడు మనందరికీ స్వామిగా ఉన్నారు, మనం వచ్చేసి ఆయనకి సొత్తుగా ఉన్నామనేటువంటి విషయాన్ని శాస్త్రం చూపిస్తోందన్నమాట. ఇప్పుడు ఒక దగ్గర ఒక 10 ఎకరాల పొలం ఉంది, దాన్ని ఎవరు కాపాడుకోవాలి? ఇప్పుడు ఎవరైనా వచ్చి దాన్ని ఆక్రమించాడు అనుకోండి, మన యజమానికి మనం కాపాడుకోవాలి, ఈయనకే చెందిన వాళ్ళం అని చెప్పేసి ఆ 10 ఎకరాల పొలం ఏమైనా గొడవకి వెళ్తుందా? అయ్యా నేను నీకు సంబంధించిన వాడిని కాదు, నేను పలానా ఆయనకి సంబంధించిన వాడిని అని చెప్తుందా? లేదు కదా. ఈ యజమాని ఎవరో అతనే అన్ని పాటలు పడి దాన్ని చక్కగా కాపాడుకొని దానికి కావాల్సిన ఫెన్సింగ్ అన్నీ వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ జీవాత్మ అనేటువంటిది భగవంతుడి యొక్క సొత్తు కాబట్టి మనల్ని రక్షించుకోవడానికి మనకి ఏ విధమైనటువంటి అధికారం లేదు. భగవంతుడే రక్షకుడు అని ఉండాలి. భగవంతుడే రక్షకుడు, సొత్తును కాపాడేటువంటి బాధ్యత స్వామిదే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి స్వామి యొక్క రక్షకత్వం చూసినా మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి ప్రాప్తి లేదు. మన యొక్క స్వరూపాన్ని చూసినా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రాప్తి లేదు. దీన్ని చక్కగా చూపిస్తూ విదుకృష్ణం బ్రాహ్మణాస్త్వత్వతోయే తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తా ఎన్నిరే ఇరందదు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఆ కృష్ణుడి యొక్క యథార్థ స్వరూపాన్ని, ఆ పరమాత్మని అర్థం చేసుకుంటే చాలంట. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే అన్ని విధాలైనటువంటి యజ్ఞాలు సమాప్తి చేసినటువంటి ఫలితాన్ని పొందగలిగిన వాళ్ళం మనం అవుతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఒక ప్రశ్న ఇక్కడ అడుగుతారు, ఏమండి మీరు ఇంత చెప్తున్నారే, మనల్ని మనం రక్షించుకోవడానికి మనకి ప్రాప్తి లేదు అంటున్నారు, భగవంతుడే వచ్చి రక్షిస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండాలని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారే, ఇప్పుడు లోపల పడుకొని ఉండేటువంటి గోపికకు మాత్రమే ఇటువంటి స్వరూపమా? బయట వచ్చి లేపేటువంటి గోపికలకు అందరికీ కూడా ఇదే విధమైనటువంటి స్వరూపమే కదా, ఆ భగవంతుడినే ఉపాయంగా ఆశ్రయించి ఉన్నారు కదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఏం లేదు, మీరు చెప్పింది సరియే, ఆ బయట ఉండేటువంటి గోపికలకు కూడా ఇదే స్వరూపము, భగవంతుడినే ఉపాయంగా ఆశ్రయించి ఉన్నారు, వాళ్ళు కూడా సిద్ధ సాధన నిష్ఠులుగా ఉండేటువంటి వాళ్ళే. కానీ ఎందుకు ఇలా వచ్చి గోపికను నిద్రలేపుతున్నారు అంటే
అంటే పొందవలసిన ఆ ఫలితాన్ని పొందుటలో ఉండేటువంటి ఆతృత అన్నమాట. ఆ కృష్ణుడు ఎప్పుడు లభిస్తాడు, ఎప్పుడు లభిస్తాడు అనేటువంటి ఆతృత చేత ఇలా వచ్చున్నారు. అంటే మన యొక్క స్వరూపాన్ని చూస్తే మనం ఎటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పేసి అలాగే అంటే ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ ఆ భగవంతుడి యొక్క భోగ్యత చూసినప్పుడు, ఆహా ఎంత సుందరమైన మూర్తి, ఎటువంటి గుణాలు, ఆ చేష్టితాలు ఇవన్నీ తెలుసుకునేటప్పుడు ఒక్క క్షణం కూడా ఇక్కడ కూర్చోనికుండా వెంటనే ఆ స్వామి దగ్గరికి పోవాలి అనేటువంటి విషయం అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఈ గోపికలు వచ్చేసి ఆ ఫలితాన్ని పొందేటువంటి ఆతృత చేత వచ్చి ఇలా లేపుతున్నారు అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. అంటే ఇది వేరే కర్మజ్ఞాన భక్తి యోగాలు అనుకోండి, మన యొక్క ప్రతిబంధకాలన్నీ తొలగాలి, మన యొక్క ప్రయత్నం అనేటువంటిది ఏ కొరత లేకుండా ఉండాలి, దాంట్లో ఉండేటువంటి కొరతలు అవన్నీ పోవాలి, మన యొక్క ప్రయత్నం అనేటువంటిది బాగా ముదరాలి, అప్పుడే ఫలితం లభిస్తుంది. కానీ వీళ్ళు ఎప్పుడైతే సిద్ధ సాధన నిష్ఠులై ఉన్నారో, భగవంతుడినే ఉపాయంగా ఎప్పుడైతే వీళ్ళు అధ్యవసించి ఉన్నారో, మరి భగవంతుడే ఉపాయం అంటే వెంటనే ఫలితం లభిస్తుంది కదా. కాబట్టి కూర్చోలేకుండా ఉన్నారనమాట. ఆ ఫలితం ఎప్పుడు లభిస్తుంది, ఆ కృష్ణుడిని ఎప్పుడు చూస్తామని చెప్పేసి అంత ఆతృతతో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇలా వచ్చి లేపడం, వీళ్ళందరూ కలిసి కృష్ణుడికి పోవడం ఏంటంటే ప్రాప్యత్వర అంటారు దీన్నే. పొందవలసినటువంటి ఫలితాన్ని పొందుటలో ఉండేటువంటి ఆతృత అన్నమాట. దాని చేత వీళ్ళు కృష్ణుడి దగ్గరికి ఇలా వెళ్తున్నారే తప్ప ఉపాయ భావంతో వెళ్ళట్లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ఇంకో ప్రశ్నని చూపిస్తున్నారనమాట. ఏమండి, వీళ్ళకి కర్మజ్ఞాన భక్తి యోగాలు ఏది వద్దు, భగవంతుడినే ఉపాయంగా అధ్యవసించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారే, మరి వీళ్ళు ఏ కర్మములు చేయక్కర్లేదా, యజ్ఞయాగాదులు ఏది చేయక్కర్లేదా, సంధ్యావందనాలు ఏది చేయక్కర్లేదా, శ్రాద్ధాది కర్మములు ఏది చేయక్కర్లేదా, ఇదేంటి స్వామి ఏం చేస్తారు వీళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తే, ఏం లేదు, ఇవన్నీ ఉపాయ భావంతో చేస్తే కర్మజ్ఞాన భక్తి యోగంగా ఉంటుంది. అలా కాకుండా భగవంతుడినే ఎప్పుడు ఉపాయంగా అధ్యవసించామో ఇవన్నీ కైంకర్యంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఫలానా పని చేసి నేను ఒకటి పొందాలి, నేను ఆ ముక్తిని పొందాలి అనేటువంటి ఉపాయ భావంతో చేస్తే అది కర్మయోగం కిందకి వస్తుందన్నమాట. అలా కాకుండా భగవంతుడు ఈ విధంగా నడుచుకోమని చెప్పేసి శాస్త్రంలో మనల్ని విధించి ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు నేను నడుచుకుంటే ఆయనకి సంతోషం కలుగుతుంది, ఆయన యొక్క ముఖోల్లాసానికి అని చెప్పేసి నేను ఆయన చెప్పినట్టు విధంగా నేను నడుచుకుంటున్నాను అనే రీతిలో నడుచుకుంటే అది కైంకర్యంగా మారుతుందన్నమాట. చేసేది ఒకే పనే, కానీ లోపల ఉండేటువంటి భావన ద్వారా అది మారుతుంది. మనం ఉపాయ భావంతో చేస్తే అది ఉపాయంగా ఉంది, మనం భగవంతుడికి సేవ అని అనుకొని చేస్తే భగవంతుడి కైంకర్యం ఇది, ఆయన విధించి ఉన్నాడు, ఆయన యొక్క ముఖోల్లాసానికి ఏం చేస్తున్నామని చేస్తే అది కైంకర్యంగా ఉంటుంది. కైంకర్యం అంటే భగవంతుడి యొక్క ముఖోల్లాసానికి అని చేసేటువంటి కృత్యములనే కైంకర్యం అని చెప్పబడుతోంది ఇక్కడ. అదేవిధంగా వీళ్ళకి జ్ఞానయోగం ఏమవుతుంది స్వామి, వీళ్ళకి జ్ఞానమే వద్దా వీళ్ళకి అంటే లేదు, స్వరూప జ్ఞానం కావాలి, ఈ ఆత్మ యొక్క యథార్థమైన స్వరూపాన్ని వీళ్ళు తెలుసుకోవాలి. ఇదే వీళ్ళకి జ్ఞానయోగం అన్నమాట. అంటే పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, జీవాత్మ యొక్క స్వరూపం ఏమిటి, భగవంతుడిని మనం చేరనీయకుండా ఉండేటువంటి ఆ విరోధి ఉంది కదా, దాని యొక్క స్వరూపం ఏమిటి, తర్వాత వచ్చేసి ఆ ఫలితం యొక్క స్వరూపం ఏమిటి, భగవంతుడిని పొందాలి కదా, ఆ పొందేటువంటి ఉపాయ స్వరూపం ఏమిటి, మొదలైన విషయాలన్నీ వీళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి వీళ్ళు చేసేటువంటి కృత్యాలన్నీ కూడా కైంకర్యంగా మారిపోతుంది. అదే విధంగా వీళ్ళ యొక్క జ్ఞానం అనేది స్వరూప జ్ఞానంలో చేరిపోతుంది. స్వామి మరి భగవంతుడినే ఉపాయంగా వచ్చి ఆశ్రయించేశారు, భగవంతుడు వీళ్ళని అనుగ్రహించబోతున్నాడు, మరి వీళ్ళకి భక్తి కావాలా వద్దా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా భక్తి కావాలండి, కానీ అది ఉపాయ భావంతో వద్దు. అంటే నేను ఫలానా విధంగా స్వామికి ప్రదక్షిణాలన్నీ చేశాను, ఫలానా విధంగా నేను పూజలన్నీ చేశాను, కాబట్టి స్వామి నాకేదో ఇవ్వబోతున్నాడు, అలా కాదు. ఆ భగవంతుడిని ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే భక్తి ప్రాప్య రుచిలే అన్వితం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఈ భక్తి అనేటువంటిది దేంట్లో అంటే భగవంతుడిని మనం పొందాలి, ఆ భగవంతుడి మీద ఉండేటువంటి రుచిలో అన్వితమైపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే నేను ఫలానా విధంగా ప్రదక్షిణాలన్నీ చేశాను, ఫలానా విధంగా పూజలన్నీ చేశాను, భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు అంటే ఫలానా విధమైనటువంటి ఫలితాన్ని నేను పొందబోతున్నాను, ఇలా కాదు భక్తి అనేది.
ఆ స్వామి మీద ఉండేటువంటి రుచిలో, అంటే ఆ ప్రాప్యాన్ని పొందుతాం కదా. అంటే ఈ భక్తి ఉంటేనే మనకి అది ఫలితంగా ఉంటుంది. అంటే మనకి భగవంతుడి పట్ల ప్రేమే లేకుండా, భక్తే లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? కాబట్టి భక్తి అనేటువంటి ఉంటేనే, భగవంతుడి పట్ల ఆశ అనేటువంటి ఉంటేనే ఆ భగవంతుడు మనకి ప్రాప్యం అనేటువంటిదే సిద్ధిస్తుంది. అంటే మాకు వేరే విషయాలు వద్దండి, ఆ భగవంతుడే మాకు ప్రాప్యం, పొందదగినటువంటి విషయం వచ్చేసి ఆ భగవంతుడే, ఆ భగవద్ అనుభవమే అనేటువంటి విషయం ఉంటే, ఇప్పుడు ఆ భగవంతుడి పైన ప్రేమ భక్తి అనేది ఉంటేనే ఆయనే మాకు ప్రాప్యం, పొందదగినటువంటి విషయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. ఆయన మీద ప్రేమే లేదు, భక్తే లేదు అంటే ఇంకా ఆయన పొంది ఏం చేస్తావు, పొందకుండా ఏం చేస్తావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. ఆ విధంగా సువర్గం పుగిగిండ్ర అంటే స్వర్గానుభవం చేస్తున్నా. అంటే ఇక్కడ స్వర్గం అంటే ఏందండి వీళ్ళకి, నరకం అంటే ఏమిటి? ఏం లేదు. వీళ్ళకి స్వర్గం అంటే ఆ కృష్ణుడితో చేరి ఉండడమే స్వర్గము, వీళ్ళకి సుఖం అంటే ఆ భగవంతుడితో చేరి ఉండడమే సుఖము, వీళ్ళకి నరకం అంటే ఏం లేదు, ఆ కృష్ణానుభవం లేకపోతే వీళ్ళకి నరకము. దీనికి ఎంతో చక్కగా శ్రీరామాయణంలో నుంచి చూపిస్తున్నారు. ఏంటంటే యస్త్వయా సహస స్వర్గో నిరయో యస్త్వయా వినా. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతున్నారు. బయలుదేరేటప్పుడు ఏమవుతుందంటే సీతాదేవి వచ్చి, స్వామి నేను కూడా మీతో పాటు వనవాసానికి వస్తాను అని చెప్తుంది. అలా చెప్పిన వెంటనే లేదు నువ్వు వనవాసానికి రాబాక, అక్కడ వనవాసం చాలా కష్టమైనటువంటిది, నువ్వు వనవాసానికంతా రాబాక, ఆ వనంలో చాలా నరకంగా ఉంటుంది, సుఖంగానే ఉండదు అనేటువంటి విషయాన్ని శ్రీరామచంద్రమూర్తి తెలుపుతారు. తెలిపిన వెంటనే సీతాదేవి అడుగుతుంది, స్వామి నరకం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి? మీరేదో ఇప్పుడు నరకం స్వర్గం అని చెప్పారే, నరకం అంటే ఏంది స్వామి, స్వర్గం అంటే ఏంది స్వామి అని అడుగుతుంది. వెంటనే నేను చెప్తారు, నేను వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాను, నన్ను అడుగుతావా ఈ ప్రశ్న, నేను అన్ని శాస్త్రాభ్యాసం అంతా చేశాను, నేను నీకు చెప్తాను చూడు అని చెప్పేసి నరకం అంటే ఏందో స్వర్గం అంటే ఏందో చెప్తానని చెప్పి జీవులు చేసినటువంటి పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గానికి వెళ్తారు, ఎంతో సుఖాన్నంతా అనుభవిస్తారు. వాళ్ళు చేసినటువంటి పాప ఫలితాన్ని అనుభవించడానికి అని చెప్పేసి నరకానికి వెళ్తారు, అక్కడ ఎన్నో కష్టాలన్నీ పడతారు. మొదలైన విషయాలన్నీ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవికి చెప్తారనమాట. చెప్పిన వెంటనే సీతాదేవి ఒకసారి నవ్వుతుంది, స్వామి నేను నరకం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి అని అడిగిన వెంటనే ఎవరికి అని చెప్పేసి మీరు అడగాలి, వారి ఉండేటువంటి స్థితికి అనుగుణంగా స్వర్గ నరకాలు అనేటువంటిది మారిపోతాయి కదా స్వామి అని చెప్తుంది. నా వరకు స్వర్గం అంటే ఏందో తెలుసా, నా వరకు నరకం అంటే ఏందో తెలుసా, మీతో చేరి ఉంటే అదే నాకు స్వర్గము, మీతో లేకపోతే అదే నాకు నరకము అని చెప్పేసి సీతాదేవి తెలుపుతుందన్నమాట. అంటే మీరేమో వనవాసానికి వచ్చేస్తే చాలా కష్టం అంటున్నారు, నరకంగా ఉంటుంది అంటున్నారు, మీతో పాటు నేను వనానికి వచ్చాను అనుకోండి, మీతో పాటు వనానికి వచ్చినా కూడా ఆ అడవి కూడా నాకు స్వర్గంగా ఉంటుంది, మిమ్మల్ని వదిలేసి ఈ అంతఃపురంలో ఉన్నాను అనుకోండి, ఈ అంతఃపురం కూడా నాకు నరకంగానే ఉంటుంది అని చెప్పేసి సీతాదేవి తెలుపుతోంది. అదేవిధంగా ఇక్కడ సుఖానుభవం చేస్తున్నా అంటే స్వర్గం అనే శబ్దానికి సుఖవాచి అనమాట, స్వర్గ శబ్దం అనేటువంటిది. ఇక్కడ స్వర్గం అంటే వీళ్ళకి సుఖానుభవం అంటే ఏం లేదు, కృష్ణానుభవమే వీళ్ళకి ఇక్కడ స్వర్గము, కృష్ణానుభవమే వీళ్ళకి సుఖము, ఆ కృష్ణుడు లేకపోతే వీళ్ళకి నరకము అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. తర్వాత అమ్మనాయ్ అంటే ఏంటంటే మాకు ఓ అమ్మ అని చెప్పేసి పిలవడం అనమాట, మాకు రక్షకురాలైనటువంటి దాన అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇప్పుడు రక్షకురాలైనటువంటి దాన అంటే ఎలా చెప్తున్నారంటే వీళ్ళు, నువ్వు రక్షకురాలనంట, మేమంతా రక్షించబడేటువంటి వాళ్ళమంట, ఇది చాలా బాగుందమ్మా, చాలా లక్షణంగా ఉంది, నువ్వేమో నిద్ర కూడా లేకుండా జవాబు కూడా పలకకుండా లోపల పడుకో ఉన్నావు, నువ్వేమో మమ్మల్ని రక్షించేటువంటి దానివంట, మేమంతా నీ చేత రక్షించబడేటువంటి వాళ్ళమంట, చాలా బాగుందమ్మా ఈ విషయం ఏదో అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. తెలిపి నువ్వేమో అమ్మవంట, మేమంతా నీ యొక్క బిడ్డలమంట, చాలా బాగుంది, మేము పిలుస్తుంటే జవాబు కూడా పలకకుండా ఉన్నావే అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. చెప్పి ఇప్పుడు ఈమె ఎందుకు జవాబు పలకకుండా పడుకొని ఉంది అనేటువంటి విషయానికి ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇప్పుడు శ్రీరామాయణంలో నుంచి దీనికి ఎంతో అద్భుతమైనటువంటి ఉదాహరణని చూపిస్తున్నారు.
ఎలాగంటే ఇప్పుడు ఆ రామరావణ యుద్ధం పూర్తి అవుతుంది. రావణాసురుణ్ణి శ్రీరామచంద్రమూర్తి వధిస్తాడు. వధించిన వెంటనే ఈ విజయవార్తని సీతాదేవి దగ్గరికి తీసుకొని వచ్చి చెప్పాలి అని చెప్పేసి హనుమంతుడు నేరుగా సీతాదేవి దగ్గరికి వస్తాడు అశోకవనానికి. వచ్చి ఇలాగా శ్రీరామచంద్రమూర్తి విజయం సాధించాడు అనేటువంటి విషయాన్ని ఎంతో చక్కగా అంత బాగా వర్ణిస్తూ ఏ విధంగా అని చెప్పేసి సీతాదేవికి తెలుపుతారు. తెలిపిన వెంటనే ఆమెకి ఆనందం, అంతుబట్టలేనంత ఆనందం అనమాట. దాంతో నోట్లో నుంచి మాట కూడా రాదు, అలా మైమరిచిపోయి ఉంటుందన్నమాట. ఆ విధంగా వీళ్ళు బయట ఉండేవంటి వాళ్ళు నోత్తుచ్చువర్కం బొగగిన్నవమ్మనాయ్ అని చెప్పేసి ఎంతో చక్కగా మధురంగా పలుకుతున్నారు. అది విని వీరికి అపరిమితమైనటువంటి ఆనందం చేత నోరు కూడా తెరవకుండా జవాబు కూడా పలకకుండా పడుకొని ఉంది. ఎలాగంటే సంశవే మధురం వాక్యం అన్న రీతిలో ఆ సీతాదేవి హనుమంతుడు వచ్చేసి అలా ఆ శింషుప వృక్షం మీద కూర్చొని, కింద సీతాదేవి ఉంటే శ్రీరామాయణం అంటే రాముడి యొక్క చరిత్రని మొత్తం గానం చేస్తాడనమాట. అప్పుడు దాని యొక్క అర్థం కూడా వద్దు, ఆ మాటలు చెవిలో వినడం చేతనే అంత మధురంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అర్థం దాకా పోవక్కర్లేదు, వీళ్ళ యొక్క మాటలు వింటుంటేనే అంత తీయగా ఉంది మరి. కాబట్టి వీళ్ళు ఇంకా మాట్లాడిని ఏమేమి చెప్తారో చెప్పనియండి అంటే చెప్పని, మనం అలా వింటూ ఉందాం అని చెప్పేసి లోపల ఉండేటువంటి ఆమె బదులు కూడా పలకకుండా అలాగే పడుకొని ఉంది. అమ్మనాయ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. మాత్తమం తారారో వాసల్ తిరవాదార్ అంటే, అమ్మా నువ్వు ఇక్కడ ఇవళ్ వాయిపేసాదే కిడక్కిరవిదే பொறுக்க மாட்டாமையாலே మాత్తమం తారారో వాసల్ తిరవాదార్ ఎన్గిరారుగల్ అంటే ఈమె ఎంతసేపు మాట్లాడినా కూడా జవాబు పలకకుండా ఉంది కాబట్టి ఆమెను చూసి చెప్తున్నారు, అమ్మా తలుపు నెట్టో తీయలేదు, కనీసం నోరైనా తీయమ్మా అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే నువ్వు ఎలా ఉన్నావంటే మంచి కృష్ణానుభవాన్ని పొందుతున్నావు. అంటే నోమనంతా నోచి ఆ సుఖానుభవం పొందేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఆ విధంగా సుఖానుభవం అంటే ఆ యొక్క ఫలితం అంతా చేతికి అందిన దానిలాగా ఉన్నావు. ఇంత నువ్వు ఇప్పుడు మేము అడిగేటువంటి దానికంతా అంటే జవాబు పలకకుండా లోపల ఉన్నావంటే కారణం ఏందో తెలుసా, నీ యొక్క ఐశ్వర్యం అమ్మా. అంత సుఖాన్ని అనుభవిస్తున్నావు నువ్వు. మేమంతా నీ ఇంటి వాకిల్లోకి వచ్చి పిలుస్తూ ఉంటే మాకు ఎటువంటి ఐశ్వర్యము లేదు, ఏ సుఖానుభవం లేదు, ఏమీ లేదు. నువ్వేమో లోపల చక్కగా ఉన్నావు కాబట్టి మేము ఇంత పిలుస్తున్నా కూడా జవాబు పలకకుండా ఉన్నావమ్మా. అంటే ఐశ్వర్యం ఎక్కువైపోతే మేమందరం నీకు ఎలా ఉన్నామంటే బంధువులుగా ఉన్నాము. అంటే ఐశ్వర్యం ఎక్కువ అవడం చేత బంధువులతో మాట్లాడకుండా ఉంటారా, ఏమయ్యా ఏంది అనేటువంటి విషయాన్ని కూడా పలకరించకుండా ఉంటారా, కాబట్టి కొద్దిగా మాట్లాడవచ్చు కదమ్మా అని చెప్పేసి ఈమెని ప్రార్థిస్తున్నారనమాట. రెండో విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు, బోధయంతః పరస్పరం. మనకి కృష్ణుడు విధించాడు కదా భగవద్గీతలో, ఏమనంటే నా యొక్క భక్తులు ఈ విధంగా ఉంటారు అని చెప్పేసి భగవద్గీతలో స్వామి తెలిపారు. మచ్చిత్తాహ మత్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం అనేటువంటి విషయాన్ని. అంటే నా యందే ఆ మనసుని లగ్నం చేసి ఉంటారు నా భక్తులు, నన్నే ప్రాణంగా పెట్టుకొని ఉంటారు, నన్నే ప్రాణపదంగా పెట్టుకొని ఉంటారు. నా యొక్క దివ్యమైన గుణముల్ని చరిత్రల్ని వచ్చేసి ఒకరికొకరు ఆ భగవద్ విషయాన్ని ఇద్దరు భక్తులు కలిశారంటే ఈయన భగవంతుడి గురించి ఈయన కొంత విషయాలు చెప్తారనమాట, ఇంకో ఆయన వచ్చేసి వేరే విషయాలన్నీ ఈయనతో చెప్తారు. ఆ విధంగా మాట్లాడుకుంటారు భక్తులు అని చెప్పేసి కృష్ణుడు తెలిపాడు కదా. మేము బయట ఇంతమంది భాగవతోత్తములందరం వచ్చి ఉన్నాము, నువ్వు దాన్ని కూడా మీరావే, మాతో కనీసం మాట్లాడకుండా ఇలా ఉన్నావే అని చెప్పేసి చూపిస్తున్నారనమాట. తర్వాత ఇంకో విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు, ఉడంబై కృష్ణనుக்கு கொடுத்தால் எங்களுக்கு பேச்சாகிலும் తరలాగాదో. నీ శరీరాన్నట్టు ఆ కృష్ణుడికి ఇచ్చేసావు, బాగుంది, కనీసం మాటైనా మాకు ఇవ్వరాదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. కన్నుం చెవియం ఒక్క పట్టిని విడువ వేణుమో. అమ్మా మేము నిన్ను చూడలేదు కాబట్టి కళ్ళు వచ్చేసి పస్తులు ఉన్నాయి, కేవలం కళ్ళకి మాత్రమే పస్తులా, నీ మాటలు కూడా వినకుండా మాకు చెవులకు కూడా పస్తులే అమ్మా. అంటే ఈమెని చూడడమే వాళ్ళకి పోషకంగా ఉన్నారనమాట. అంటే ఈ గోపికను చూడడం పరమప్రాప్యంగా, అంటే భాగవతోత్తముల యొక్క దర్శనం అటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా అమ్మా ఈ విధంగా మా కళ్ళకి మా చెవులకు కూడా నువ్వు ఇలాగా పస్తులు పెట్టాలా అమ్మా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ వీళ్ళందరూ ఇంత మాట్లాడేసరికి
ఆమె వచ్చేసి బదులు పలుకుతోంది లోపల నుంచి. ఎన్నిరే ఇవళ పేర్చిరుప్పదు అంటే మధురా మధురాలాప ఎన్నిరే ఇవళ పేర్చిరుప్పదు అంటే ఈమె యొక్క మాటలు ఎంత తీయగా ఉంటుందంటే మధురా మధురాలాప అంటే సీతాదేవి యొక్క మాటలు ఎంత మధురంగా ఉంటుందో లోపల పడుకొని ఉండేటువంటి యొక్క గోపిక యొక్క మాటలు అంత తీయగా ఉంటుందంట. అంటే ఏం లేదు, హనుమంతుడు వచ్చేసి సీతాన్వేషణకై అలా లంకకి వెళ్ళి సీతాదేవిని కలిసి నేను ఇలాగ రామదూతగా వచ్చున్నాను అనేటువంటి విషయాన్ని అంతా తెలిపి తిరిగి సీతాదేవిని చూశాను అనేటువంటి విషయాన్ని రాముడి దగ్గర చెప్పడానికి అని చెప్పేసి వస్తారు. వచ్చి అయ్యా నేను వెళ్ళి ఆ సీతాదేవిని చూశాను అయ్యా అని చెప్పేసి చెప్తారు. సీతాదేవి చెప్పిన విషయాలన్నీ చెప్పడానికి ప్రారంభించేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి చెప్తారనమాట, మా సీతాదేవి ఎంతో చక్కగా మాట్లాడుతుంది, చాలా మధురంగా మాట్లాడుతుంది, కాబట్టి ఆమె ఏం తెలిపిందో ఆమె మాటల్లో నువ్వు చెప్పవయ్యా, ఒక్క అక్షరం కూడా మార్చబాక అని చెప్పేసి రామచంద్రమూర్తి తెలుపుతారనమాట. ఆ విధంగా అంత సుందరంగా అంత మధురంగా ఉండేటువంటి మాటలు లోపల పడుకొని ఉండేటువంటి ఆ గోపిక కాబట్టి ఆ గోపిక యొక్క మాటలు వినాలి అని చెప్పేసి బయట ఉండే వాళ్ళందరికీ అంత ఆశ అనమాట. అందుకని నువ్వు నోరైనా తెరవకూడదా, తలుపులు ఎట్టో మూసుకొని పడుకున్నావు, కనీసం జవాబైనా పలకకూడదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఆ విధంగా ఈమె వచ్చేసి ఇప్పుడు బదులు పలుకుతుంది లోపల పడుకొని ఉండేటువంటి గోపిక. మీరేమో నేను ఏదో సుఖానుభవం చేస్తున్నాను, కృష్ణానుభవం చేస్తున్నాను, కృష్ణుడేదో నా వద్దే ఉన్నట్టు మీరందరూ చెప్తున్నారు. అంటే కృష్ణుడేదో నా వద్దే ఉన్నట్టు, నేనేమో కృష్ణానుభవం చేస్తున్నట్టు, ఎంతో సుఖపడిపోతున్నట్లు మీరందరూ మాట్లాడుతున్నారే, ఇవన్నీ ఏమైనా బాగుందా, నన్ను ఈ విధంగా మీరు నిందించవచ్చా అని చెప్పేసి ఇక్కడ అమ్మడా అని చెప్పేసి పిలిచారే, దానికే ఆమె కోపం అనమాట. ఎందుకండి కోపం అంటే నేను వచ్చేసి మీ అందరికీ దాసురాలుగా ఉండేటువంటి దాన్ని, అంటే ఏ విధంగా అంటే వీళ్ళందరూ స్నేహితులే కదా, ఇప్పుడు మనం స్నేహితులం పరస్పరం ఒరే అరే అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అలాంటిది రాండి సార్ రాండి అని పిలిస్తే ఇదేదో వేరే విధంగా ఉంది అని చెప్పేసి ఉంటాం కదా. ఆ విధంగానే వచ్చేసి వీళ్ళకి స్నేహితురాలైనటువంటిది గోపిక కాబట్టి ఆమెని మామూలుగా వ్యావహారికంగా అలా ఇలా పిలుచుకోవడానికి ప్రాప్తి ఉన్నా కూడా వాళ్ళు వచ్చేసి ఈ విధంగా కాకుండా అమ్మడాయ్ మాకు స్వామినిగా ఉండేటువంటి దాన, మాకు రక్షకురాలైనటువంటి దాన అని పిలిచేసరికి మీరందరూ ఇలా పిలిస్తే నేను ఎందుకు బదులు పలకాలి అని చెప్పేసి ఆమె కూడా పడుకొని ఉందంట. ఈమె ఇప్పుడు నోరు తెరిచి జవాబు చెప్తోంది. ఏమని అంటే ఏం లేదు, ఇప్పుడు నా మీద ఇన్ని నిందలన్నీ వేస్తున్నారే, ఇదేమైనా న్యాయంగా ఉందా? నేనేదో లోపల కృష్ణుడిని పెట్టుకొని అంత సుఖపడిపోయేటట్లు మీరందరూ చెప్తున్నారే, ఇదేమైనా న్యాయంగా ఉందా? ఆయన ఇక్కడ లేడు అని చెప్పేసి ఆమె బదులు పలుకుతుంది. ఆ కృష్ణుడు ఇక్కడ లేడు అనేటువంటి విషయాన్ని ఆమె తెలుపుతుంది అనమాట. అలా తెలిపిన వెంటనే ఇంకో విషయాన్ని కూడా తెలుపుతుంది. అప్పుడు బయట ఉండేటువంటి వాళ్ళందరూ సమాధానం చెప్తారనమాట. నా తత్తుడాయి ముడి, అమ్మా నువ్వేమో లేదు అంటున్నావు, కానీ లోపల నుంచి మంచి తులసి వాసన వస్తుంది. ఆ స్వామి తులసి ధరించుంటాడు కదా, ఆ కిరీటానికంతా తులసిని ఇలా చుట్టుంటారు కదా, ఆ విధంగా స్వామి యొక్క తులసి వాసన వస్తుంది కదమ్మా, కాబట్టి లోపలే స్వామి ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరూ బదులు పలుకుతారు. అలా బదులు పలికిన వెంటనే అప్పుడు ఆమె లోపల ఉండేటువంటి ఆమె వచ్చేసి వీళ్ళందరికీ జవాబు చెప్తుంది. ఏమని అంటే ఆ స్వామి ఏమైనా ఇప్పుడు వచ్చి ఉంటేనే ఆ తులసి వాసన వస్తుందా? ఆయన ఒకసారి అలా వచ్చి కౌగులించుకొని వదిలేశాడంటేనే 5-6 రోజులు స్నానం చేసినా కూడా ఆ వాసన పోదంట, అంత వాసన. కాబట్టి ఆయన ఇప్పుడే ఉండాలి అనేటువంటి సందర్భం ఏం లేదు కదా, కాబట్టి ఆయన ఎప్పటి నుంచో ఎప్పుడో వచ్చేసి వెళ్ళుంటాడు, ఆ వాసన ఇంకా ఉంది అనేటువంటి విషయాన్ని ఆమె తెలుపుతుందన్నమాట. అప్పుడు ఇంకో విషయం, ఆమె పడుకొని ఉండేటి ఆమె వచ్చేసి ఇంకో కారణాన్ని కూడా తెలుపుతోంది. ఏం కారణం తెలుసా? ఆయన ఇప్పుడు మీరేమో తులసి వాసన వస్తుంది అని చెప్పేసి తెలుపుతున్నారు, ఆయన ఒక కాల విశేషంలో అలా వచ్చి కౌగిలించుకొని వదిలేసిన 5-6 రోజులు ఉంటుంది, కాబట్టి ఆయన ఇప్పుడే ఉండాల్సిన నిర్బంధం ఏం లేదు. రెండో విషయం, మా ఇల్లు ఎలా ఉంది, ఎవరు లోపలికి రాలేనట్టుగా అంత బాగా కట్టుదిట్టంగా ఉందన్నమాట. కాపలా వాళ్ళందరూ ఉన్నారు, అంత కట్టుదిట్టంగా ఉంది. ఎవరైనా అంత సులభంగా లోపలికి రాగలరా? మీరు చెప్పేది ఏమైనా ఉందా? ఆ స్వామి లోపలికి అసలు రాగలడా అని చెప్పేసి ఆమె అడుగుతుందన్నమాట. అప్పుడు బయట ఉండేటువంటి వాళ్ళందరూ సమాధానాన్ని చెప్తున్నారు. నారాయణన్ అని చెప్పేసి, మాలాగా తలుపులు తీసుకొని రావాల్సిన అవసరం ఆయనకి లేదమ్మా, ఆయన నారాయణుడు అంటే ఏంది? సర్వవ్యాపి, అన్ని వస్తువుల్లోనూ వ్యాపించినటువంటి వాడు. కాబట్టి వ్యాప్తికి ప్రయోజనం ఏందో తెలుసా?
తలుచుకున్న చోట్ల అంటే అలా ప్రత్యక్షం అవడానికి, అలా స్ఫురించడానికి అని చెప్పేసి ఈ సర్వవ్యాపకత్వం అనేటువంటిది ఉందంట. ఇది ఎలా ఉందంటే எங்குமுடன் கண்ணன் என்ன மகனை காய்ந்து இங்கில்லையால் என் இரணியன் தூண் புடைப்பா అంగప్పుడుదే అమన్వీయ తోండియ నేను సింగపిరాన్ పెరుమై అని చెప్పేసి నమ్మాళ్వార్లు తిరువాయిమడి అనేటువంటి గ్రంథంలో చూపిస్తున్నారు. అంటే ఆ హిరణ్యకశిపుడు అడుగుతాడనమాట ప్రహ్లాదుణ్ణి, ఏమని అంటే నువ్వు నారాయణుడు నారాయణుడు అంటున్నావే, దో ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అన్ని దగ్గర ఉన్నాడు అని చెప్తాడనమాట. ఈ స్తంభంలోనూ ఉన్నాడు అనేటువంటి రీతిలో ప్రహ్లాదుడు బదులు తెలుపుతాడు. అంటే స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలో ఉన్నాడు అని చెప్పేస్తే దీంట్లో మాత్రం ఉన్నాడని, ఈ స్తంభంలోనూ ఉన్నాడు అంటే దీంతో పాటు అన్ని వస్తువుల్లోనూ స్వామి వ్యాపించి ఉన్నాడు అనేటువంటి సమాధానం వచ్చే రీతిలో ఆ ప్రహ్లాదుడు చెప్తాడు. అప్పుడు ఆ ప్రహ్లాదుడిని కాపాడడానికి అని చెప్పేసి స్వామి అక్కడ ఎలా స్ఫురించారు, ఎలా ఆవిర్భవించారు, అదే రీతిలో ఇలా సర్వవ్యాపిగా ఉండేటువంటి విషయం దేనికంటే అనుకున్న చోట్ల అంతా అలా ప్రత్యక్షం అవడానికి, అలా స్ఫురించడానికి, తమ భాగవత అంటే ఆ భక్తుల దగ్గర అని చెప్పేసి చూపిస్తూ, మాలాగా ఆయనకి తలుపు తీసుకొని రావాల్సిన పని లేదమ్మా, నువ్వు ఎంత కాపలా వాళ్ళందరినీ పెట్టుకున్నా కూడా ఆయనకి అంటే ఆయనకి దీంతో అసలు సంబంధమే లేదు, ఆయన లోపలే అలా స్ఫురించవచ్చు కదా అనేటువంటి విషయాన్ని వీళ్ళు తెలుపుతున్నారు. ఇంకో విషయాన్ని కూడా బయట ఉండేటువంటి గోపికలందరూ తెలుపుతున్నారు. ఆయన సర్వవ్యాపిగా ఉన్నాడు. సర్వవ్యాపి అంటే ఏంది? అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అంటే తనని ప్రేమించే వాళ్ళల్లోనూ వ్యాపించి ఉన్నాడు, తనని ద్వేషించే వాళ్ళల్లోనూ వ్యాపించి ఉన్నారు, అంటే భక్తుల్లోనూ ఉన్నారు, నాస్తికుల్లోనూ స్వామి వ్యాపించి ఉన్నారు. ఇలాగా తనని ద్వేషించే వాళ్ళు భగవద్ విముఖుల్లోనూ కూడా స్వామి వ్యాపించి ఉన్నారే. మరి నువ్వు స్వామికి ఎంత ప్రియురాలివి, ఆ స్వామి అంటే నీకు ఎంత ఇష్టము, కాబట్టి అటువంటి నిన్ను వదిలిపెట్టి ఉంటాడా స్వామి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. బయట ఉండేటువంటి గోపికలందరూ అడుగుతారు. ఇలా అడగ్గా నమ్మాల్ పోత పరదరం పుణ్యనాహాల్ అంటే ఆ స్వామి ఎలా ఉన్నారు అంటే మనం ఆయన్ని కీర్తిస్తే మనకి కావాల్సినటువంటి అభీష్టాలన్నీ ఇచ్చేటువంటి రీతిలో స్వామి ఉన్నారు. ఏంది స్వామి ఇలా అనేశారు? పుణ్యన్ అంటే ధార్మికుడు అనేటువంటి అర్థం. అంటే ఆ స్వామియే కదా ధర్మం. అంటే ఇక్కడ పుణ్యన్ అనేటువంటి శబ్దం ధర్మం అంటే ఏంటంటే ఫలితాన్ని మనకి ఏది ప్రసాదిస్తుందో అది ధర్మం అనమాట. అంటే ఫలితం దగ్గరికి మనల్ని చేరువగా ఏది తీసుకొని వెళ్తుందో అది ధర్మం. మనకి స్వామే ధర్మంగా ఉన్నాడు. కృష్ణం ధర్మం సనాతనం రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి తెలిపేటువంటి రీతిలో ధర్మం వేరే స్వామి వేరే కాదు, ఆ శ్రీరామచంద్రమూర్తియే ధర్మంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుపుతూ ఆయనే ఉపాయంగా ఉన్నాడు. మనకి కావాల్సినటువంటి అభీష్టాలన్నింటినీ ఆయనే ప్రసాదిస్తున్నాడు. అంటే మనకి ఫలితాన్ని ఏది ప్రసాదిస్తుందో, ఫలితానికి చేరువుగా ఏది తీసుకొని వెళ్తుందో అది ధర్మం. అంటే ఆ అన్నీ కావాల్సినటువంటి విషయాలన్నింటినీ ప్రాప్తించేది ఆ స్వామే కదా, అంటే మనకి అందజేసేది ఆ స్వామే కదా, అనుగ్రహించేది ఆ స్వామే కదా అని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా నమ్మాల్ పోత తరం పుణ్యనాలంటే మనం ఆయన్ని కీర్తిస్తే మనకి కావాల్సినటువంటి విషయాలన్నింటినీ స్వామి ప్రసాదిస్తున్నాడు. అంటే ఇది కొద్దిగా వేరుగా ఉంది. అంటే మనం ప్రార్థిస్తేనే స్వామి ఇస్తున్నాడా? ధార్మికుడు అంటే దేన్ని ఎదురు చూడకుండా ఇచ్చేటువంటి వాడే కదా. మరి నమ్మాల్ పోత పరిధనం పుణ్యనాలంటే ఇక్కడ వేరే విధంగా అర్థాన్ని చూపిస్తున్నారు. ఏంటంటే మనం కీర్తించేటువంటి విధంగా మనకి మన యొక్క అభీష్టాలన్నింటినీ తీరుస్తున్నాడు. అంటే మనం కీర్తిస్తే మనకి అభీష్టాలన్నింటినీ ఇవ్వడం కాదు, ఆయన అభీష్టాలన్నీ ఇస్తే మనం వచ్చేసి అబ్బా ఏ విధంగా స్వామి అనుగ్రహించాడు, ఈ విధంగా స్వామి అనుగ్రహించాడే అని చెప్పేసి కీర్తించేటువంటి రీతిలో మనకి అభీష్టాలన్నింటినీ స్వామి ప్రసాదిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారన్నమాట. అదేవిధంగా స్వామి ఉపాయంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అటువంటి స్వామి పండరునాళ్ అంటే ముందు కాలంలో అమ్మ ఇలాగ నిద్ర లేవకుండా మమ్మల్ని అందరినీ అల్లాడబడుతున్నావే, నీ వంటి వాళ్ళు ముందు కాలంలో కూడా ఉన్నారమ్మా అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. అంటే నీలాగే నిద్ర లేకుండా అల్లాడబెట్టిన వాళ్ళు ముందు కూడా ఉన్నారు. ఎవరు అంటే కుంభకర్ణుడు. పండరునాళ్ పురుత్తత్తిన్ வாழ்விழுந்த కుంభకర్ణుడు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ముందు కాలంలో ఆ స్వామి చేత మృత్యు యొక్క నోటిలో పడిపోయినటువంటి ఆ కుంభకర్ణుడు ఉన్నాడు కదా, అతను కూడా నీ వలే నిద్ర లేకుండా ఎంతో ఇబ్బంది అంతా పెట్టాడు. ఆ కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి వాళ్ళు అంత అవస్థలన్నీ పడ్డారనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తూ
இது ఎలా ఉందంటే பண்டொரு கூத்தத்தின் வாய்விழுந்த தண்ணீர் குடிக்க கல்லின ஏரியிலே அமிழ்ந்து சாவாரை போலே ரிபூணாம் அபி வத்சலரான பெருமாள் పక్కలిலே తప్పు చేద కుంభకర్ణనం తోత్తుమునకే విరంతుయిల్ తాన్ తందాను. అంటే ఏం లేదు, ఒక మంచి చెరువు ఉంది. చెరువు దగ్గరికి వెళ్ళి ఎంతో చక్కగా మనకు కావాల్సిన నీళ్ళన్నీ తాగి దాహం తీర్చుకోవడానికి ప్రాప్తి ఉన్నప్పుడు వాడొచ్చి ఆ చెరువులోనే దూకిసేస్తాడు. అంటే ఎంతో మంచి విషయం అంటే మన దాహాన్ని తీర్చుకోవడానికి అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి చెరువు, బావి ఇవన్నీ ఉంటే దాహాన్ని తీర్చుకోవడం వదిలేసి దాంతో సుఖంగా వెళ్ళి ఈత కొట్టి అనుభవించడం వదిలేసి దానిలో ఎవడైనా పడి చేస్తాడా? ఇప్పుడు కుంభకర్ణుడు కూడా అదే విధంగా చేశాడనమాట. స్వామి ఎలా ఉన్నాడు అంటే శ్రీరామచంద్రమూర్తి విపూణాం అపివత్సలహ అని, అంటే శత్రువులకి కూడా వాత్సల్యం చూపించేటువంటి స్వామి అనమాట. అంటే శత్రువుల యందు కూడా అంత కరుణ స్వామికి. ఆ విధంగా ఉండేటువంటి శ్రీరామచంద్రమూర్తి దగ్గర తప్పు చేసి ఇలాగ ప్రాణం పోగొట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వామి ఉన్నాడంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఆశ్రయించాలి, ఆయన యొక్క అనుగ్రహం పొందాలి తప్ప అటువంటి శత్రువులకి కూడా వాత్సల్యం చూపించేటువంటి గుణం కలిగినటువంటి స్వామి దగ్గర ఎవరైనా ఈ విధంగా అవుతారా, ఈ విధంగా ప్రాణం పోగొట్టుకుంటారా అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతూ అటువంటి స్వామి దగ్గర అపచారపడ్డాడు కాబట్టి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఎలాగంటే రావణాసురుడు సీతాదేవిని విడదీసి తప్పు చేశాడు. ఈడు కుంభకర్ణుడు తెలుపుతాడు ఏమనంటే, నువ్వు తప్పు చేసేసావు, నేను నా భుజబలంతో నేను దాన్ని సరిచేస్తాను అనేటువంటి రీతిలో యుద్ధానికి వస్తాడు. అలా యుద్ధానికి వచ్చి అలాగ మృత్యు యొక్క నోటిలో పడినటువంటి ఆ కుంభకర్ణుడు ఉన్నాడు కదా, ఆ విధంగా నువ్వు కూడా పడుకోన్నావమ్మా. నీకు ఆ కుంభకర్ణుడికి పోటీ పెడితే నువ్వే గెలిచేటటువంటి రీతిలో ఉన్నావు. అంటే ఆ కుంభకర్ణుడు కూడా నిద్రలో నీ దగ్గర ఓడిపోయి అతని నిద్ర కూడా నీ దగ్గర ఇచ్చేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఆ విధంగా నువ్వు నిద్రిస్తున్నావు, ఆ కుంభకర్ణుడు కూడా నీ దగ్గర ఓడిపోయి అతని నిద్రను కూడా నీ దగ్గర ఇచ్చేశాడు. ఆయనది ఒట్టి నిద్ర, నీది గొప్ప నిద్రమ్మ నీది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే అవన్ వరుత్తీరే అంటే ఇక్కడ ఇంకో విషయాన్ని చూపిస్తున్నారు. అంటే ఆ కుంభకర్ణుడు ఏం చేశాడు, రావణాసురుడు ఏం చేశాడంటే సీతాదేవిని భగవంతుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి దగ్గర నుంచి విడదీశాడు. దాన్ని సహకరిస్తూ ఈ కుంభకర్ణుడు కూడా యుద్ధానికి వచ్చాడు. వాళ్ళు విడదీసింది ఒక్క సీతాదేవినే. నువ్వు నిద్ర లేవకుండా ఇప్పుడు ఈ గోకులంలో 5 లక్షల కుటుంబాలు అనమాట. ఆ 5 లక్షల కుటుంబాల్లో ఉండేటువంటి గోపికలందరూ ఇక్కడ వచ్చి చేరి ఉన్నాము, కృష్ణుడి దగ్గరికి పోవాలి అని చెప్పేసి. నువ్వు నిద్ర లేవకపోతే మనం వచ్చేసి కృష్ణుడి దగ్గరికి మేమెవ్వరం కూడా పోలేము. ఆయనేమో ఒక్క సీతాదేవిని మాత్రమే విడదీశాడు, నువ్వేమో ఇంతమంది ఊరు మొత్తాన్ని విడదీస్తున్నావమ్మా అనేటువంటి రీతిని ఇక్కడ తెలుపుతున్నారనమాట. అలా తెలిపి ఆమెకి ఎక్కడ లేనటువంటి దుఃఖం వచ్చేస్తుంది. ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడితో నన్ను పోలుస్తున్నారే అనేటువంటి రీతిలో. అంటే అతను కుంభకర్ణుడు తమోగుణ భూయిష్ఠుడు, అటువంటి వాడితో నన్ను పోలుస్తున్నారే, అయ్యో వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టేశాను నేను, వీళ్ళందరూ ఇంటి బయట నిలబడుకొని ఇలా అంతా నన్ను ప్రార్థిస్తున్నారే, ఎంత ఇబ్బంది పెట్టాను వీళ్ళని అనేటువంటి రీతిలో వెంటనే మనం లేచి వీళ్ళకి సమాధానం చెప్పాలి, వెంటనే వచ్చి తలుపు తెరవాలి అని చెప్పేసి నిద్ర నుంచి హా అని చెప్పేసి ఇలా లేస్తారు. లేచిన వెంటనే కృష్ణ 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 అనుకుంటూ ఇలా లేచిందనమాట. అబ్బా అది చూసిన వెంటనే వాళ్ళు తెలుపుతున్నారు, ஆத்தவனந்தலுடையாய் இப்படி சொல்லுக்கேட்டு பெரியவனந்தலோடே கிருஷ்ண கிருஷ்ணா என்ன எங்களுக்கு அங்கே போய் துயிலட పాడ వేణుమో నీ ఉణరుంబడి కాణవమై యాదో. అంటే ఇప్పుడు ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి సుప్రభాతం పాడాలి ఏంటి, నువ్వు కృష్ణ 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 అనుకుంటూ ఇలా పైకి లేసావు చూడు, అబ్బా అంటే ఆమె లేసేటువంటి శబ్దం వీళ్ళకి చెవిలో వినిపించింది అనమాట. అంటే కృష్ణ 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 అనుకుంటే ఏమో లేచింది కదా, ఆ శబ్దం వినిపించిన వెంటనే వీళ్ళకి అంత సంతోషం, అబ్బా ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సుప్రభాతం కూడా పాడాలా, నువ్వు నిద్రలేస్తున్నావు చూడు, ఈ అందం చూస్తేనే చాలుదా మాకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. తెలిపి అరుంకలమే మా యొక్క సమూహానికి మొత్తానికి, అంటే మా యొక్క సమూహం అంటే ఇక్కడ గోష్ఠి అనేటువంటి రీతిలో ఇక్కడ తెలుపబడుతోంది. మా యొక్క గోష్ఠి మొత్తానికి, మా యొక్క సమూహానికి శిరోభూషణమైనటువంటి దానా. అంటే ఇప్పుడు ఒక హారం ఉంది, ఆ హారంలో మంచి రత్నాన్ని ఇలా పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా నువ్వు కూడా మా సమూహంలో వచ్చి చేరి, మా గోష్ఠిలో వచ్చి చేరి, మా యొక్క సమూహానికి కూడా ఒక మంచి తేజస్సుని కలిగించు, అంతటి వైభవాన్ని ఇవ్వు అని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తున్నారనమాట. అటువంటి దానా అని చెప్పేసి ఆమెను కీర్తిస్తున్నారు. ఎంగడికెల్లాం శిరోభూషణం అల్లయో
ஹாரத்தை பண்ணி அதுக்கு கல்லடித்தினா போலே நீ புகுந்து இக்கோஷ்டியை సనాతనమాకి ఎంగిరాர்கள். అంటే నువ్వు అదే విధంగా ఎలాగ హారంలో వచ్చేసి రత్నాన్ని పొదగబడుతుందో ఆ విధంగా నువ్వు కూడా మా గోష్ఠిలో చేరి నువ్వు కూడా మా సమూహంలో చేరు అనేటువంటి విషయంలో అంతటి గొప్ప వైభవం కలిగిన దానివి, మా అందరికీ శిరోభూషణమైనటువంటి దానివి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతూ ఇంకో విషయాన్ని కూడా తెలుపుతున్నారు. అసలు నీ వంటి దాన్ని అసలు పొందగలమా? నీ వంటి దాన్ని సిద్ధ సాధన నిష్ఠురాలైనటువంటి నిన్ను అసలు పొందదగునా? అంత అరుదైనటువంటి దానివి నువ్వు. అలాంటి నువ్వు వస్తున్నావే అనే రీతిలో, అంటే ఇటువంటి రీతిలో ఆ గోపికనంతా కీర్తిస్తారనమాట. కీర్తించిన వెంటనే ఆమె దిగి నడుచుకుంటూ వస్తుంది తలుపు తీయడానికి అని చెప్పేసి శబ్దం వినిపిస్తుంది ఈమెకి. ఆ శబ్దం వినిపించిన వెంటనే ఆమెకి ఇంకో మాట చెప్తారు, తేత్తమాయి వందతిరా. అంటే నువ్వు నిద్రలేసి అట్టే వచ్చి తలుపు తీసేస్తామేమో, కొద్దిగా సర్దుకొని కొద్దిగా తెలివి తెచ్చుకొని వచ్చి తీయమ్మా. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఏంటంటే అలా పడుకొని ఉంటాం, వాకిట్లో ఎవరో వచ్చి తలుపు తిడతారు. తలుపు తిడితే వెనక తట్టు పోయి తలుపు తీస్తానమాట. అంటే ఆ నిద్రలో ఏం చేస్తున్నావు అని కూడా తెలియకుండా వాకిట్లో ఒకడు వచ్చి తలుపు తిడితే వెనక తట్టు వెళ్ళి తలుపు తీస్తే ఏమైనా, అలా కాకుండా నువ్వు కొద్దిగా నిదానంగా లేచి కూర్చొని నిన్ను నువ్వు సమాధానపరుచుకొని కొద్దిగా తెలివి తెచ్చుకొని నిదానంగా వచ్చి తలుపు తీయమ్మా అని చెప్పేసి ఈమెకు తెలుపుతున్నారు. ఈమె ఎక్కడ పడుకొని ఉందంటే సెకండ్ ఫ్లోర్లో పడుకొని ఉందంట. వ్యాఖ్యానాల్లో అలాగే రాశారు. మరి ఎలాగంటే இரண்டாம் நிலத்திலே கிடக்கிறவள் ஆகையாலே తడుమారాదే తెలిందు వందితిరా ఎంగిరాர்கள். అక్కడెక్కడో పైన పడుకోన్నావు కాబట్టి ఆ నిద్రలో అలా ఇలా కింద పడిపోతాయేమో, జాగ్రత్తగా కూర్చొని తెలివి తెచ్చుకొని నిదానంగా వచ్చి తలుపు తీయమ్మా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయాన్ని చూపిస్తున్నారు. తేత్తమాయి వందితిరా ఊరాహత్ తిరండు కిడక్కిరదే. అంటే నువ్వేమో మన వాళ్ళు మాత్రమే వచ్చారు, స్నేహితులు మాత్రమే వచ్చారు, మనం ఎలా పోతే ఏమి, అలాగే నిద్ర లేచి పడక నుంచి లేచుకొని వచ్చి అలాగే తలుపు తీసేద్దాం అనుకుంటున్నామేమో. అలా అంతా కాదు, ఊరు వాళ్ళందరూ ఇక్కడే చేరి ఉన్నారు, ఊర్లో ఉండేటువంటి ఆ గోపికలందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి నిన్ను నువ్వు కొద్దిగా అలంకరణ చేసుకొని ఆ మొత్తం ఆ వస్త్రాలు ఆభరణాలు తల అంతా దువ్వుకొని అంత చక్కగా కొద్దిగా తయారై నిదానంగా వచ్చి తలుపు తీయమ్మా అనేటువంటి విషయం ఇక్కడ తెలుపుతున్నారు. ఎలాగంటే దీనికి ఒక ఉదాహరణని చూపిస్తున్నారు. అంటే படுக்கையில் கிடந்தபடியே வாராதே சதஸ்யாய் வந்துதிர పాప్రస్కలంతి ఎన్నుంబడియే వారాదేగాళ్ ఎంగిరాர்கள். ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని శ్రీరామాయణం నుంచి ఉదాహరిస్తున్నారు. ఏం లేదు, వాలిని స్వామి వధిస్తాడు. శ్రీరామచంద్రమూర్తి వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యాభిషేకాన్ని చేస్తాడు. చేసిన వెంటనే సుగ్రీవుడు కూడా సీతాదేవిని వెతకడానికి నేను మీకు సహకరిస్తాను అని చెప్పేసి వాగ్దానం ఇస్తాడు. కానీ వెంటనే వర్షాకాలం వచ్చేస్తుంది. ఆ వర్షాకాలంలో వెళ్ళి వెతకడానికి అవకాశం లేదు కాబట్టి కొన్ని రోజులు అక్కడే ఉండాల్సినటువంటి నిర్బంధం ఏర్పడుతుంది. సరే వర్షాకాలం పూర్తయిన తర్వాత సీతాదేవిని వెతుకుదాం అని చెప్పేసి స్వామి అక్కడే ఉంటాడనమాట. ఈ సుగ్రీవుడికి కొత్తగా రాజ్యం లభించింది కదా, కాబట్టి అంత సంతోషం. కిష్కింధ రాజ్యంలో అలా ఉన్నాడు ఆ సుగ్రీవుడు. వర్షాకాలం అంతా పూర్తయిపోయిన సుగ్రీవుడు కదా శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, స్వామి నేను మీకు మాట ఇచ్చాను కదా, అదేవిధంగా సీతా అన్వేషణకి నేను మీకు సహకరిస్తాను అని రావాలి. అలా రావాల్సి ఉండగా ఆ రాజ్యంలోనే ఎంత సుఖంగా అనుభవిస్తూ సుగ్రీవుడు ఉంటాడు. వెంటనే శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణునికి చెప్తాడనమాట. లక్ష్మణుడి దగ్గర చెప్పి, నువ్వు వెళ్ళి ఆయన కొద్దిగా గుర్తు చేసేసిరా మనం ఎవరో అనేటువంటి విషయాన్ని లక్ష్మణ స్వామికి తెలుపుతారు. ఆ లక్ష్మణుడు వెంటే ఆ కిష్కింధ రాజ్యం బయటకు వచ్చి నిలబడి ఆ ధనుష్టంకారామం చేస్తాడనమాట. అంటే ఆ ధనుసుని ఇలా పట్టుకొని నారిని ఇలా ఒకసారి ఇలా లాగి వదులుతాడనమాట. ధనుష్టంకారామం చేసిన వెంటనే మొత్తం అలా కంపిస్తుంది. ఆ సుగ్రీవుడికి అప్పుడు గుర్తొస్తుంది, అరే శ్రీరామచంద్రమూర్తికి మనం మాట తప్పేశామే, మనం కదా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాల్సి ఉండగా ఇలాగా అంతా మర్చిపోయి రాజ్యాల్లో సుఖంగా ఉన్నామే. ఇప్పుడు ఆ లక్ష్మణుడు వచ్చేసి ఉన్నాడు రాజ్యం బయట, మంచి కోపంలో ఉన్నాడు, మనం వెళ్తే మనల్ని ఏం చేస్తాడో, ఏం చేద్దాం అని చెప్పేసి అంత భయపడిపోయాడు. భయపడిపోయిన వెంటనే సుగ్రీవుడికి మంత్రి ఎవరు అంటే హనుమంతుడు. సుగ్రీవుడికి హనుమంతుడు వచ్చేసి మంత్రిగా ఉండేటువంటి ఆయన. కాబట్టి ఆ హనుమంతుడు వెంటనే ఒక ఉపాయాన్ని తెలుపుతాడు. ఏమంటే, నువ్వు ఇప్పుడు వెళ్ళామనుకో ఇంకా అయిపోయావు, నువ్వు నీకు ఇంకా సంబంధమే లేదు, ఇంకా నిన్ను వదిలిపెట్టరు. లక్ష్మణుడు అంత కోపంలో ఉన్నాడు
కాబట్టి దీంట్లో నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయాన్ని చెప్తా. ఆ వాలి ఉన్నాడు కదా, ఆ వాలిని స్వామి సంహరించాడు. ఆ వాలి యొక్క భార్య తార అని చెప్పేసి ఆమెకి పేరు. ఆమెను పంపించిన వెంటనే కొద్దిగా కోపం అంతా శాంతిస్తుంది. తర్వాత నువ్వు వెళ్ళగలుగుతూ అని చెప్పేసి ఆయనకి ఉపాయాన్ని తెలుపుతారు. అప్పుడు ఆ తార ఎలా ఉందంటే లోపల మధుపానం అంతా చేసేసి ఆభరణాలన్నీ అలా అంటే అలా చెదిరిపోయి, తలంతా అలా చెదిరిపోయి అలా ఉందంట. అదే విధంగా వచ్చి లక్ష్మణమూర్తి అంటే లక్ష్మణస్వామి ఎదుట వచ్చి నిలబడిన వెంటనే లక్ష్మణుడికి కొద్దిగా సిగ్గేసి నా తల పక్కకి తిప్పేస్తాడు. ఆ విధంగా ఒక ఆమె వచ్చింది. ఆ విధంగా నువ్వు రాబాకమ్మా, కొద్దిగా తయారయ్యి నిదానంగా వస్త్రాలంతా సరిగ్గా పెట్టుకొని, ఆభరణాలంతా సరిగ్గా పెట్టుకొని, తలంతా బాగా దువ్వుకొని నిదానంగా వచ్చి తలుపు తెరువు అని చెప్పేసి ప్రార్థిస్తారు. ఇలా ప్రార్థింపగా ఆమె కూడా నిదానంగా అంతా సరిగ్గా చేసుకొని వచ్చి తలుపు తీస్తుంది. వీళ్ళందరూ కలిసి తర్వాత గోపిక ఇంటికి వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతూ, రేపు కత్తుక్కరవై కణంగల్ పలగరందు అనేటువంటి విషయంలో ఎంతో అంటే ఆ పాసురం యొక్క విశేషార్థాలన్నింటినీ కూడా రేపటి ఉపన్యాస గోష్ఠిలో మనందరం అనుభవిద్దాం. ఇక్కడతో ఈ పాసురార్థాన్ని ఈ రోజుటికి పూర్తి చేస్తున్నాం. సోచ్చిట్ట మాలిగా బంధ గంధ బంధుర జట్టవే విష్ణుజిత్తనోజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించనత్రాణ బద్ధ కంకణపాణయ విష్ణుచిత్తనోజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రీమతే రంజజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ நித்யஸ்ரீர் நித்யமங்கலம். ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். यतिराज 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 जय हो, यतिराज यतिराज रामानुज जय हो, रामानुज जय हो.